ఓకే. సార్ అయితే ఈ పైల్స్ రావడానికి కాన్‌స్టిపేషన్ అనేది మెయిన్ రీజన్ అంటున్నారు. సో అసలు కాన్‌స్టిపేషన్ రాకుండా ఉండాలంటే? సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకానికి కారణం మన బాడీలో గట్ట మొటిలిటీ లేకపోవడం వల్ల. ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు తినడం పడుకోవడం. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుంది? భోజనాంతే శతపథం కృత్వా. భోజనం చేసి 100 అడుగులు వేయాలంటే అంటే తిన్నది అరగడానికి, బాడీలో గట్ మొటిలిటీ రావడానికి, బాడీలో డైజెషన్ అవ్వడానికి, ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ కాలంలో అవుతుంది తినడం పడుకోవడం, లేదంటే తినడం కూర్చోవడం, అలా మొబైల్స్ పట్టుకొని తిరగడం. కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే ఇక్కడ కూర్చొని వీఆర్ కనెక్టింగ్ టు అమెరికా, వీఆర్ కనెక్టింగ్ టు అదర్ కంట్రీస్. అంత హై స్పీడ్ కండిషన్ లో మన బాడీని ప్రెషర్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా బాడీలో తెలియని ఒక ఇంటెన్షన్, ఒక ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ వల్ల డైజెషన్ డౌన్ అయిపోవడం, గ్యాస్ట్రైటిస్ రావడం, దాంతో పాటు న్యూట్రిషన్ డిఫిషియన్సీ అంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని ఊబకాయం అంటాం. ఈ బరువు పెరగడం వల్ల కూడా ఆటోమేటిక్ గా ఈ మూల వ్యాధులు కూడా పెరుగుతాయి. అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా తక్కువ తినడం అలాంటివి కూడా చెప్పాం కదా ఇందాక, డైజెషన్ ని మనకి ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దానికోసం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ అంటే క్యారెట్, బీట్రూట్, కీరా, పీచు పదార్థాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న మెటబాలిక్ వేస్ట్ బయటకు పోయి ఈ కాన్స్టిపేషన్ అనేది ఫ్రీ అయితే ఆటోమేటిక్ గా ఈ పైల్స్ విస్ట్ల ప్రెషర్ రావు. ఆటోమేటిక్ బాడీలో వేస్ట్ అనేది బయటకు పోతే ఆటోమేటిక్ గా మన బాడీ అనేది ఫ్రీ అయ్యి మనకి ఈ మలబద్ధకం. ఆయుర్వేదం చెప్తున్నానండి, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ఏ వ్యాధి అయినా స్టార్టింగ్ స్టేజ్ లో కనుక మనం ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అదే మనం దాన్ని వదిలేసి స్టేజ్ 1, గ్రేడ్ 1 పైల్స్, గ్రేడ్ 2 పైల్స్ అలా రకరకాలైన స్టేజెస్ కి వెళ్ళిపోవచ్చు. ఈ పైల్స్ కి ఆయుర్వేదంలో పర్ఫెక్ట్ గా హెర్బ్స్ ఎటువంటి మూలికలు బాగా ఉపయోగపడతాయి అంటారు? ఈ పైల్స్ మనం గనక క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ మానసికంగా, శారీరకంగా, దాంతో పాటు అన్ని విధాలుగా బాడీని క్లీన్ చేసే హెర్బ్స్ కావాలి. సో దానికి బెస్ట్ ఏంటంటే కరక్కాయ్, దాన్ని హరితకి అంటాం. ఈ హరితకి ఏంటంటే వాతానులోమనం. అంటే ఈ బాడీలో నేను చెప్పాను చూసారా, డీహైడ్రేషన్ వల్ల మనకి కాన్స్టిపేషన్ వస్తుంది చూసారా. సో కాన్స్టిపేషన్ అనేది రాకుండా చేయడమే మెయిన్ టార్గెట్. దాంతో పాటు డైజెషన్ ఇంప్రూవ్ చేయాలి. దాంతో పాటు అక్కడ హీలింగ్ జరగాలి. అంటే అక్కడ పైన మనకి ఇన్ఫ్లమేషన్, వాపు, ఈ పైల్స్ గడ్డలు, పైల్స్ వాపు, ఈ ఫిజర్ అన్ని తగ్గడానికి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కావాలి. సో ఈ హరితకి అనేది వండర్ఫుల్ గా పనిచేస్తుంది. దీంట్లో చెబ్బులినిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇది మంచి యాక్టివ్ ఇంగ్రీడియంట్ లాగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా, యాంటీ పెయిన్ అంటే పెయిన్ తగ్గించి మంచిగా రక్త మొటిలిని పెంచుతుంది. ఆటోమేటిక్ గా ఈ హరితకి అనేది బెస్ట్ హెల్ప్ ఫర్ మొటిలిటీ. ఆటోమేటిక్ గా మనకి మోషన్ ఫ్రీ అయ్యి హెల్దీ బౌల్ ఫామ్ అవుతుంది. మన హరితకి ఏంటి, ఆమ్లకి ఏంటి, పాట, దాంతో పాటు దుస్పర్శ, ఇవన్నీ ఏంటంటే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా, దాంతో పాటు డైజెస్టివ్ కెపాసిటీని పెంచి బౌల్ మూమెంట్ ని ఇంప్రూవ్ చేసి మంచి హెల్దీ గట్ ని ఫామ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా మనకి అక్కడ ఉన్న యానల్ ప్రాబ్లమ్స్ అయినా, మంట గానీ, దాంతో పాటు ఇన్ఫ్లమేషన్ గానీ, వాపు గానీ తగ్గి మంచి హెల్దీ గట్ ఫామ్ అవుతుంది. సో అన్ని కలిపి ఒకే దానిలో ఉన్నాయి కాబట్టి మన బీ బెటర్ పైలో ఊర్జా కూడా పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటారు. ఖచ్చితంగా ఈ బీ బెటర్ లో ఉన్న ప్రొడక్ట్స్, మనకున్న హెర్బ్స్ అన్ని మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి హెల్దీ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. 150 ఏళ్ల నాటి తైలపాక ఆయుర్వేద విధానంలో తయారైన బీ బెటర్ పైలూర్జా ఆయుర్వేదంలోని విలువైన మూలికలతో రూపొందించిన ఈ ప్రత్యేక ఫార్ములా పైల్స్ సంబంధిత అసౌకర్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కూడా పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి బీ బెటర్ పైలూర్జా గురించి తెలుసుకోండి. ఇప్పుడే కాల్ చేయండి.